హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు బీఎన్ఏ న్యూస్. ప్రజలారా ప్రస్తుతం మన మామనార్ జిల్లా భూత్పూర్ మండల్ తాటిపర్తి గ్రామంలో ఉన్నాం. మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు మీరు చూస్తున్నారు. నిజంగా కొన్ని కొన్ని జిల్లాలో కొన్ని కొన్ని మండలాల్లో ఏకగ్రీవంగా అయితే సర్పంచులు కావడం మనం చూస్తూనే ఉన్నాం. నిజంగా ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉందా? ఒకవేళ ఆ విధంగా ఏమైనా మాట్లాడి ప్రయత్నాలు ఏమైనా జరిగినాయా ఇక్కడ? మేడం మీరు చూస్తున్నారు సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీణారాణి మేడం ఉన్నారు. వాళ్ళ వాళ్ళ ఆయన కూడా ఇక్కడ ప్రతిభరావు ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో అవుతున్నాం. సార్ చెప్పండి, మీ పేరు చెప్పండి. మీరు ఎట్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లా ప్రచారం చేస్తున్నారు? నా పేరు వి. ప్రదీప్ కుమార్. మా మిసెస్‌కు జనరల్ ఈసారి లేక లేక చాలా రోజులకు జనరల్ ఓసీ అవకాశం వచ్చింది. జనరల్ లేడీ తాటిపర్తి గ్రామం. దాని తరఫుకెళ్ళి మా మిసెస్‌ను వీణారాణి గారిని నిలబెట్టడం జరిగింది. అది మన కాంగ్రెస్ పార్టీ జీఎంఆర్ గారి ఆదేశాల మేరకు గ్రామస్తుల, గ్రామ పార్టీ, కాంగ్రెస్ కార్యకర్తల సహకారంతో ఆమెను పోటీ చేయించడానికి నిలబెట్టడం జరిగింది. అంటే ఇంకోటి, ఇప్పుడు మీ వార్డు సభ్యులు మొత్తం మీరంతా ప్రచారంలో భాగంగా జనాలకి ఏం చెప్తున్నారంటే, గత ప్రభుత్వం ఉండి గ్రామ పంచాయతీకి ఏం చేసినా కొన్ని కొన్ని లొసుగులు ఉంటాయి, మిగిలిన సమస్యలు అవి జనాలకు చెప్తున్న భాగంగా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అయింది స్టేట్లో కూడా. కాబట్టి మీ ఎమ్మెల్యే జీఎంఆర్ మసూదన్ రెడ్డి కూడా మీకు ఎంత సపోర్ట్ ఉన్నారు? ఒకవేళ అధికారంలోకి వస్తే మీకు మేము అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తామనే కాన్సెప్ట్ తోటి ఏమన్నా జనాలకి ఏం చెప్తున్నారు? మేము జనాలకు ఏం చెప్తుంటే, ఈ గతంలో జరిగినవి, చేసినవి 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేసింది అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు గెలిచిన మరుక్షణమే బస్సు ఫ్రీ పెట్టింది. దాంట్లో ఎంతోమంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. మనం అందరికి తెలుసు ఆ విషయము. అందరం చూస్తూనే ఉన్నాం ప్రజెంట్గా. ఇంకొకటి గృహజ్యోతి పథకం కూడా ఇప్పుడు ప్రతి విలేజ్లో, ప్రతి గ్రామంలో ఒక దేవరకద్ర కాన్స్టిట్యున్సీ, పుత్తూరు మండలం అనకుండా తెలంగాణ స్టేట్ మొత్తం ప్రతి ఒక్కరు దాన్ని కూడా లబ్ధి పొందుతున్నారు. గృహజ్యోతి కానీ, ఇది కానీ, రైతు రుణమాఫీ కానీ, మన ఇది ఏమంటారు, ఇందిరమ్మ ఇండ్లు కూడా మా దగ్గర ఆల్రెడీ 10 స్టార్ట్ అయినాయి. ఇంకొక 15 ఆల్రెడీ ప్రపోజల్ పంపించడం. ఈ వారం 10 రోజుల్లో ప్రపోజల్ వస్తాయి. ఆల్రెడీ 10 రన్నింగ్లో ఉన్నాయి, లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి. వాళ్ళకు రెగ్యులర్గా బిల్లులు కూడా రెగ్యులర్గా వస్తున్నాయి. బిల్లులకు ఇంతకుముందులాగా కూడా వాళ్ళ తిరగాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. వాళ్ళకు అమౌంట్ కూడా సకాలంలో చెందుతున్నది. దానికి జీఎంఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి మా గ్రామం తరఫున, పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అంటే ఇంకోటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు వచ్చింది కాబట్టి ప్రతి విలేజ్లో కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారంటే ఏం చెప్తారు? సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉండి ప్రతి ఇల్లు లబ్ధి పొందుతుంది. మామూలుగా చూసుకున్న ప్రతి ఇంటికి గృహజ్యోతి ఎంత ఉంది కదా, మనకు తెలిసిన విషయం. అంటే నెలకు 200 రూపాయలు, సంవత్సరానికి 3600. అట్లా అంటే ఈ 2 సంవత్సరాలైనా ఒక ఇంటికి అయితే 7000 రూపాయలు లబ్ధి అయితే పొందుతుంది కదా. ప్రతి ఇల్లు ఆ లబ్ధి పొందుతుంది కదా. ఎవరో ఏదో చెప్తున్నారంటే 15లో ఏమేమి జరిగిందని మనం చూసినాం. ఇక్కడ మా దగ్గర కూడా సీసీ రోడ్లు కానీ పనులు జరిగినాయి మా దగ్గర కూడా ఈ 2 ఇయర్స్ లోపలనే. ఇంకా మాకు అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ అయింది, వేరే రోడ్స్ శాంక్షన్ అయినాయి. అవన్నీ త్వరలో ఈ ఎలక్షన్ కోడ్ నుంచి కొన్ని పనులు ఆగిపోయినాయి. అవి నెక్స్ట్ ఎంబడి ఇది అయిపోయిన తర్వాత అవి మొదలు పెడతాం. ఆల్రెడీ శంకుస్థాపన కూడా జరిగింది అంగన్వాడీ బిల్డింగ్. అవి మాకు జీఎంఆర్ గారు ఎల్లవేళ అందుబాటులో ఉంటూ మా ప్రతి ఒక్క మామూలు కార్యకర్త ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి వాళ్ళకి సమాధానం ఇస్తున్నాడు. ఎంబడే వాళ్ళకు మన మండల ప్రెసిడెంట్ కేసిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేసి ఆయన ద్వారా ఎల్లవేళ మాకు అందుబాటులో, మండల ప్రెసిడెంట్ కానీ ఎమ్మెల్యే గారు కానీ మాకు ఎల్లవేళ అందుబాటులో ఉన్నారు. ఇంతకుముందు గతంలో చూస్తే మనకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండకుండ్రి, మన ఫోన్లు లేపకుంటుండ్రి. ఆ అవకాశం ఎవరైనా చేయొచ్చు. ఎనీ టైం 24 అవర్స్ జీఎంఆర్ గారికి ఎవరైనా చేయొచ్చు, ఫోన్ లేపుతాడు. అన్న ఇంకొకటి, ఇప్పుడు మీ 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 మిస్సెస్ మేడం గారికి మీకు సంబంధించిన వార్డు మెంబర్లు కూడా మూకుమ్మడిగా కలిసి వార్డులోకి పోయేటప్పుడు మీకు వార్డు సభ్యులు కానీ ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు? మాకు అందరి సహకారం ఉంది. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో 1 to 10, మా గ్రామంలో 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డులకు ప్రతి ఒక్క వార్డు మెంబరు మాకు సహకరిస్తున్నారు. అలా ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి భారీ మెజారిటీతో మేము గెలుస్తాం. దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మన పార్టీ అధికారంలో ఉంది. 3 సంవత్సరాలు, గతంలో కూడా ఇంకా ముందు 5 సంవత్సరాలు కూడా, 10 సంవత్సరాల వరకు పార్టీకి ఎలాంటి డోకా లేదు. కాబట్టి వార్డు మెంబర్ల సహకారం, గ్రామ పెద్దల సహకారం, గ్రామ ప్రజల సహకారం తాటిపర్తి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎల్లవెల్ల ఉంటుంది. వాళ్ళందరి సహకారంతో బ్రహ్మాండమైన మెజారిటీతో మేము గెలుస్తాం. చివరిగా చెప్పండి, మీ ఎమ్మెల్యే గారికి తాటిపర్తి నుంచి సర్పంచ్, వార్డు మెంబర్లు అన్నీ గెలిచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే చివరిగా ఏం చెప్తారు? 100% గిఫ్ట్ ఇస్తాం. ఆ వాగ్దానం ఇచ్చినాం మేము. దాంట్లో ఇంకొకటి కూడా, ఇంతకుముందు గతంలో కూడా మొన్న రీసెంట్లీ ఒక వారం రోజుల క్రితం మా వార్డు మెంబర్ 8th వార్డు మెంబరు యాదయ్య గారు ఈయనకు ఉప సర్పంచ్గా ఇవ్వమని మాకు మాట ఇచ్చిండ్రు. దాని ప్రకారం యునానిమస్ అయ్యిండు. వాళ్ళ వార్డు మెంబర్ యునానిమస్. కానీ నెక్స్ట్ ఆయనకు ఉప సర్పంచ్ ఇస్తున్నాం. మా
పార్టీ తరఫు నుంచి మా వార్డు మెంబర్ అందరి సహకారంతో ఆయన ఉప సర్పంచ్ గారు. ఇప్పుడు ప్రజెంట్గా ఉప సర్పంచ్గా ఇనామాస్ అయిన పర్సన్తో అన్న మీరు చెప్పండి అన్న మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఇనామాస్ అయ్యారు కదా జనాలకు, ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థికి ఓట్లు వేయాలంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఊళ్ళో ఏమన్నా పనులు ఉంటే చేపించగలుగుదామని చెప్తున్నాం. ఇంకా ఇంకేం ఇంక ఏమన్నా ఇక ఇప్పుడు వచ్చే ప్రభుత్వంకి వెళ్ళి మన పనులు పెద్ద చిన్నవి ఉంటాయి కదా, ఆ పనులు చేపించడానికి మేము ముందరికి అవుతున్నాం. ఉప సర్పంచ్గా మేము కూడా ఉంటున్నాం. ఓకే. ఎవరు సర్పంచ్ ఏమాడు మేము ఉంటాం. సర్పంచ్ అందుబాటులో లేకున్నా కూడా మేము ఎప్పుడు అందుబాటులో ఉండి ఊళ్ళే పనులు చూసుకుంటామని మేము ముందరికి అవుతున్నాం. ఎస్ ఇది ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి మేడం గారు ఉన్నారు. మేడం ఒక నిమిషం మాట్లాడండి. మీ గ్రామ ప్రజలకు ఓటు వేయాలని ఏ విధంగా అభ్యర్థిస్తారు ఒక్కసారి చెప్పండి. మేము గెలిచిన తర్వాత మాకు చేతనైనంత వాళ్ళకి కావాల్సిందేందో మేము చేసి పెట్టగలమని నమ్మకంతోని నేను అందరినీ ఓటేయమని కోరుతున్నా. ఎస్ థ్యాంక్ యూ ప్రజలారా. ఇది తాటిపరకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే అండదండలతో ఖచ్చితంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారికి ఖచ్చితంగా గ్రామ పంచాయతీలు అందరూ గెలిపించి ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాలని వీళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది మామ్నార్ బూత్పూర్ మండల్ తాటిపర్తి ఇన్ఫర్మేషన్. నేను మీ నరసింహలింగ గల రిపోర్టింగ్ ఫ్రమ్ తాటిపర్తి. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు స్టూడియో.